వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. ఇదేంటి న్యాయం? ఎవరికి కావాలి? ఎందుకు న్యాయం కావాలి? అసలు న్యాయం ఎందుకు అడుగుతున్నారు? ఇంత ఎవరు అన్యాయం అయిపోయారు అనే కదా మీ డౌట్. ఎస్, అన్యాయం జరిగిపోయింది, అన్యాయం అయిపోయింది భావి భారతం. ఎక్కడ అన్యాయం జరిగింది? ఈ అన్యాయానికి కారణం ఎవరు? మరి ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. భావి భారత పౌరులు ఎవరైనా సరే, మన పిల్లలు ఎవరైనా సరే, లేకుంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే, ఏనన్నా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే ఏ డాక్టరో ఇంజనీరో అవుతావు అని చెప్తారు. మనం కూడా అలాగే అనుకుంటాం, మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలని. మరి భావి భారత పౌరులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలన్న కోరిక ఉండడంలో తప్పలేదు. అది సాధిస్తే మరింత ఆనందం తల్లిదండ్రులకు, అలాగే చదువుకున్న విద్యా సంస్థలకు కూడా. మరి అయితే తాము అనుకున్న ఆశయాలను, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు శ్రమపడిన విద్యార్థులకు పరీక్షలు రాసిన తర్వాత ఆ పరీక్షలు లీకేజీ అయ్యాయని, ఆ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి విషయంలో గందరగోళం జరిగిందని సమాచారం తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మన దేశంలో నీట్, మన దేశంలో వైద్య విద్య అభ్యసించడానికి ప్రవేశ పరీక్షగా రాసే పరీక్ష నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే అటు ఎంబీబీఎస్, ఇప్పుడు బీజీఎస్, అలాగే ఆయుష్ సంబంధించినటువంటి కూడా ఈ యొక్క వైద్య విధాన కోర్సులకు సంబంధించినటువంటి జరిగే ప్రవేశ పరీక్ష నీట్. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరుగుతుంది. గతంలో 2016 కంటే ముందు ఈ పరీక్షను ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత దీన్ని నీట్గా మార్చడం జరిగింది. అయితే నీట్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నటువంటి ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలకు అనుగుణంగా నీట్ను కూడా తాము అమలు చేయబోతుండగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు అప్పట్లో చెప్పుకుంటూ వచ్చాయి. అయితే నీట్ను మన ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే నీట్ అనేది అప్పట్లో ఏకంగా ఒక హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే జరిగేది. కానీ తెలుగు, తమిళం, మలయాళీ, బెంగాల్ వంటి రాష్ట్రాల విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. దీంతో దాదాపుగా భారతదేశంలోని ప్రధాన భాషల్లో ఇప్పుడు నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపుగా 12 పైగా అస్సామీ, బెంగాలీ, మలయాళీ, ఇంగ్లీష్, హిందీ, అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే నీట్ రాసే ప్రతి విద్యార్థి తాము డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేస్తూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఈ పరీక్ష నిర్వహించి తాము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశంతో నీట్ పరీక్షను రాయడానికి సంసిద్ధులు అవుతారు. మరి పరీక్షా సమయంలో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇందులో మరి ప్రవేశ పరీక్ష రావడానికి అవకాశం ఉండదు. అందుకే దాదాపుగా ఈసారి 2024 సంబంధించినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్కు దాదాపుగా 24 లక్షల మంది పైగా అభ్యర్థులు ఈ యొక్క ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే పరీక్షకు హాజరైన వారు మాత్రం 23 లక్షల మంది మాత్రమే. అంటే దాదాపు 1,00,000 మంది వివిధ కారణాలతో, ఆలస్యం కావడం తదితర కారణాలతో ఇక పరీక్షలకు రాలేకపోయారు. అయితే పరీక్ష రాశారు, అంతా బ్రహ్మాండంగానే ఉంది. మరి పరీక్ష రాసిన తర్వాత పరీక్ష యొక్క ఫలితాలు, రిజల్ట్ జూన్ 14వ తేదీన విడుదలయ్యాయి. కానీ జూన్ 14వ తేదీ కంటే ముందస్తు ఎన్నికల్లాగా ఇక ముందస్తు ఫలితాల ప్రకటన కూడా రావడం విద్యార్థులకు ఇంత ఆనందాన్ని కలిగించని చెప్పొచ్చు. కానీ అసలు కుట్ర మాత్రం ఇక్కడే మొదలైంది, ఇక్కడే ముగింపు పలకాలన్న ఉద్దేశం ఈ యొక్క నీట్ నిర్వాహకులు, నీట్ పేపర్ లీకేజీ పాల్పడిన వారి విషయంలో అనే ఆలోచన విధానం గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే షెడ్యూల్ ప్రకారం నీట్ పరీక్ష నిర్వహిస్తే ప్రవేశ పరీక్ష తేదీ, అలాగే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ముందుగా ప్రకటించే తేదీలకు అనుబంధంగా జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. జూన్ 14వ తేదీన వెలువడాల్సినటువంటి ఈ రిజల్ట్ 10 రోజుల ముందుగానే, అంటే జూన్ 4వ తేదీనే విడుదల చేశారు నీట్ అధికారులు. అంటే
ఎన్ఐటి అధికారులు. మరి ఈ అధికారులు 10 రోజుల ముందుగానే ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చిందన్న వెనుక ఆలోచిస్తే అసలు కుట్ర బహిర్గతమవుతుంది. మరి జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి 7 విడతల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్టు అంటే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మీడియాతో సహా అందరూ నేతలు అధికారులందరూ కూడా ఈ యొక్క రిజల్ట్ వైపు ఎన్నికల ఫలితాల వైపు మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ జనాభాతో కాదు ప్రపంచ జనాభా సైతం ఈ యొక్క ఎన్నికల వైపే చూస్తూ ఉంది. ఇదే సమయంలో గుట్టు చప్పుడు కాకుండా నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మరి ఈ విడుదల చేసినటువంటి ఈ యొక్క ఫలితాల్లో ఏకంగా 67 మంది అభ్యర్థులు టాపర్గా నిలిచి చరిత్ర సృష్టించారు. అంటే భారతదేశంలో జ్ఞాన సంపదకు టాలెంట్కు కొదవలేదని చాలామంది సంబరపడ్డారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నేటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మరి టాపర్గా నిలవడం అంటే సామాన్య విషయం కాదు. అందుకే టాపర్గా నిలిచిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ వాస్తవానికి గమనిస్తే అసలు నీట్ ఎగ్జామ్ విషయంలో ఎగ్జామ్ జరిగిన తీరు, ఎగ్జామ్లో తీసుకునే చర్యలను గమనిస్తే ఈ టాపర్లకు అంతటి మార్క్స్ వచ్చే అవకాశం లేదు. అంతకంటే ముందుగా టాపర్స్గా నిలబడే అవకాశం కూడా లేదు. ఇందులో టాపర్స్ అనేటువంటి ఓ అభ్యర్థికి సంబంధించిన విషయంలో మరి వాళ్ళ లెక్చర్ ఉడక మరి సామాజిక మాధ్యమారంగా తను చదివినటువంటి కాలాస్లో ఒక్క మార్కు కూడా సాధించలేని విద్యార్థి టాపర్గా నిలిచిందంటే ఆశ్చర్యపోయారు. అయితే సంథింగ్ ఇస్ దేర్, ఎక్కడో ఏదో జరిగిందన్న అనుమానం అందరిలో వ్యక్తమైంది. అంటే నీట్ ఎగ్జామ్ విషయంలో ఏదో గందరగోళం జరిగిందన్న సమాచారంతో మరి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందిస్తూ దీనిపై ఎలాంటి అవకతవకలు జరగదని, కేవలం ఎంత జరుగుతున్నటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదని స్పష్టం చేసి ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అన్నిటికంటే ఫాస్ట్గా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. మరి సామాజిక మాధ్యమాలు ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యకు మూల కారణం ఏమిటి అన్న విషయాన్ని సూచించడంలో సామాజిక మాధ్యమాలు మరి ఎంతోగానో ఉన్నాయి. అందుకే సామాజిక మాధ్యమాల పరంగా దేశాన్ని, భారతదేశ ఎన్నికలను ఒక ఊపినటువంటి ధ్రువ్ రాతి చేసినటువంటి ఈ వీడియో నీట్ ఎగ్జామ్స్ వెనుక జరిగినటువంటి తంతంగాన్ని బహిర్గతం చేసింది. అంతవరకు అటు పోలీసులు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ నీట్ ఎగ్జామ్ వెనుక అక్రమాలు జరిగాయని, పేపర్ లీకేజ్ అన్న విషయాన్ని కూడా ఏమాత్రం పసిగట్టలేకపోయాయి. అంటే మరి నిఘా వైఫల్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలా? లేకపోతే అధికారులే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే ఈ లీకేజ్కి సహకరించాయా అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై మరి ఏకంగా 720 మార్కులు సాధించినటువంటి విద్యార్థుల విషయంలో మిగతా విద్యార్థులు అంటే పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఏదో జరిగిందన్న విషయంపై తమ అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ యొక్క ఫలితాలపై స్టే ఇవ్వాలని, తదుపరి కార్యక్రమం జరగకుండా స్టే నిర్వహించాలని చాలా వరకు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో తాము ఈ యొక్క ప్రక్రియను నిలుపుదల చేయలేమని, వాటి విషయంలో జోక్యం చేసుకోలేమని, కాకపోతే ఏమి జరిగిందా అన్న విషయంలో మాత్రం తాము విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో తీగలాగితే దొంగంత కలిగినట్టుగా ఈ యొక్క నీట్ వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరు బయటకు వచ్చారు. అదేమంటే నీట్ రాసినటువంటి ఈ యొక్క పరీక్షల్లో ఒకే కేంద్రం నుంచి 6 మంది పైగా అభ్యర్థులు టాపర్గా నిలిచడం అనుమానాలకు తావిచ్చింది. అదేవిధంగా ఈ టాపర్గా నిలిచినటువంటి అభ్యర్థులు కూడా సీరియల్ నెంబర్లు అంటే వాళ్ళ హాల్ టికెట్ల సీరియల్ నెంబర్ కూడా ఒకే విధంగా ఉండడం, ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, మరి ఒకే సెంటర్ నుంచి రావడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ చేసినటువంటి ఈ యొక్క పోలీస్ అధికారులు పేపర్ లీకేజ్ మాటను బయటపెట్టారు. అంటే మొత్తానికి ఈ యొక్క పేపర్ లీకేజీ వాస్తవమైన విషయం బట్టబయలైంది. దీంతో బీహార్కు చెందినటువంటి 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే వీళ్ళు ఒక్కొక్క ఎగ్జామ్కి సంబంధించిన ఈ యొక్క పేపర్ను దాదాపుగా 30 లక్షల నుంచి 50 లక్షల వరకు విక్రయించినట్టుగా సామాజిక మాధ్యమాల తెలుస్తుంది. మరి విషయం తెలుసుకున్నటువంటి ఈ యొక్క నీట్ రాసినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు. అలాగే ప్రధాని మోడీ కూడా ఈ విషయంపై ఎలాంటి స్పందన చేయకపోవడం, కనీసం వాటిపైపు ఏమి జరుగుతున్న విషయం తెలుసుకోకపోవడం, వాటిపై ఈ యొక్క విద్యార్థుల యొక్క అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసే విధంగా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన కూడా ఇవ్వకపోవడం దారుణ అన్న విషయం ఇప్పుడు అందరి నోట వినిపిస్తుంది. మొత్తానికి భావి భారత పౌరులను వైద్య రంగంలో
తీర్చిదిద్దినటువంటి ఈ అద్భుతమైనటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్షల్లో పేపర్ లీక్ కావడం అంటే మరి ఇంతకంటే దారుణమైన విషయం మరొకలేదు. స్వచ్ఛ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క లీకేజీ విషయంలో భావి భారత పౌరులను మరి ఎన్నో ఆశలుగా ఉన్నటువంటి ఈ యొక్క పౌరులను, వారి ఆశయాలను, లక్ష్యాలను దెబ్బతీసినటువంటి ఈ లీకేజీ మూర్ఖులపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి. మరి దేశవ్యాప్తంగా దాదాపుగా 80,000 సీట్లు, అంటే మెడికల్ సీట్లు, అటు ఎంబీబీఎస్ కానివ్వండి, ఇటు బీడీఎస్ కానివ్వండి, అటు ఆయుర్వేదం కానివ్వండి, ఈ యొక్క సీట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రవేశ పరీక్షలో ఎలాంటి గోల్మాల్ జరగడం నిజంగా దారుణమైన విషయం. గతంలో నీట్ పరీక్షలు జరిగితే టాపర్స్ ఒకరు లేదా ఇద్దరు వచ్చేవారు. ఈసారి ఏకంగా పదుల సంఖ్యలో టాపర్లు రావడం సంచలనానికి కారణమైంది. మరి వాస్తవానికి నీట్ ఎగ్జామ్ను పరిశీలిస్తే ఎగ్జామ్లో పరిశీలనే కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ తర్వాత లెక్క కట్టే మార్కుల విషయాన్ని కూడా ఒకసారి గమనిస్తే అసలు మార్కులు ఎంత టాపర్ అయినా 716 మార్కులు, అంతకు మించి లేదా 715 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ 100% వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అంటే గందరగోళం జరిగిందన్న విషయాన్ని ఈ యొక్క వార్తలు ముఖ్యంగా టాపర్స్ ఇంతమంది రావడం మరి స్పష్టం చేస్తున్నాయి. అదేమంటే మరి ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థ కూడా మరి ఒక వివరణ ఇచ్చింది. అదేమంటే ఈ యొక్క వారికి కొన్ని మార్కులు ఇచ్చామని, అలాగే మరి కొన్ని రకాలుగా ఈ యొక్క సమయభావాల వాళ్ళు సరిగ్గా రాయలేకపోయేందుకు కాస్త మినహాయింపులు ఇచ్చామని చెప్పుకోవడం నిజంగా కాస్త సిగ్గుచేటు. మరి ఈ విషయంలో అనుకుంటే మరి ఎక్కడైనా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు మరి సమయభావం దొరకకపోతే అదనంగా మార్కులు కలుపుతారా? అలా జరగవు కదా, అలా ఎక్కడ జరగవు. కానీ నీట్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా వైద్యులను దారిచేటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ విషయంలో ఇంతటి భారీ అవకతవకలు జరగడం నిజంగా విషాదకరం. అందుకే పరీక్ష రాసినటువంటి విద్యార్థులు ఈ పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతున్నారు. అలాగే ఈ ఎగ్జామ్లో టాపర్గా నిర్వహించి అలాగే తమకు సీటు దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్న విద్యార్థులు సైతం తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన కూడా చేయడం సమంజసం. ఎందుకంటే తాము ఎలాంటి అవకతవకలు పాల్పడలేదు, తమ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్ వస్తే ర్యాంక్ వస్తుందో రాదన్న ఆందోళన కూడా వారి నిర్ణయం సరైనదని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఇంత గందరగోళ పరిస్థితులు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మీ విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు రాసినా సత్తా మనలో ఉంటే ఎప్పుడైనా సరే సీటు కొట్టొచ్చనే ధీమాను మీ పిల్లల్లో చెప్పండి. మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా టాలెంట్ మందుంది కాబట్టి మనం సీటు సాధిస్తామనే ధీమా, ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు మేలుకొల్పండి. వారిని ఏమాత్రం నిరుత్సాహపడద్దని చెప్పండి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఒక్కసారి రాస్తే మరి ఆ తర్వాత కష్టపడాలంటే ఏళ్ళు కష్టపడాలి, లాంగ్ టర్మ్ తీసుకోవాలి. మరోసారి పరీక్ష నిర్వహించే అవకాశం ఒకవేళ ఉంటే దానికి కూడా సిద్ధంగా ఉండేట్టుగా మీ పిల్లలను ప్రోత్సహించమని తల్లిదండ్రులను నేను కోరుతున్నా. మరి అందుకే నీట్ ఎగ్జామ్ విషయంలో నిజంగానే పేపర్ లీకేజీ జరిగిందన్న విషయం బట్టబయలైతే దాదాపుగా ₹1,00,00,000 వరకు జరిమానా కూడా నిందితులకు విధించే అవకాశం ఉంది. అలాగే 10 ఏళ్ల నుంచి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అంటే ఎవరైనా సరే పేపర్ లీకేజీకి పాల్పడితే ఎలాంటి పరీక్ష అయినా సరే, ఎలాంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష అయినా సరే లీకేజీ చేశారన్న విషయం తెలిసి వాటి శిక్షలు కఠినంగా ఉంటాయని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో నీట్కు సంబంధించినటువంటి ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ నిర్వహించేది కేంద్రమే కాబట్టి. థ్యాంక్ యూ.